డక్కీ యొక్క గొప్ప సాహసం కథ. ఒక అందమైన చెరువు చాలా అందంగా ఉంటుంది. సూర్యుడి కాంతి నీటిపై పరుచుకుంటుంది. పక్షులు పాటలు పాడతాయి. కప్పలు గల్లంతు చేస్తాయి. గాలి మెల్లగా వీస్తుంది. ఒక అందమైన ముద్దుగా ఉండే ఒక చిన్ని డక్కీ అది ఒక చిన్న ఎర్ర బంతితో లిల్లీ ప్యాడ్ పై ఆడుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఆ బంతితో ఆడుతుంది. అలా ఆడుకుంటూ ఉండగా ఆ బంతి ఎక్కువ దూరం తోయడం వల్ల అది ఒక ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇప్పుడు డక్కీ బాధపడుతూ అయ్యో నా బంతి, నేను దాన్ని తిరిగి తెచ్చుకోవాలి అని బాధపడుతూ తన మనసులో అనుకుంటుంది. అప్పుడు ఆ డక్కీ నీటిలో దూకి తన బంతిని వెంబడిస్తూ వేగంగా ఈదుకుంటూ ఆ ప్రవాహంలో ఒక చిన్న అడవిలోకి ప్రవేశిస్తుంది. ఎత్తైన చెట్లు, రంగురంగుల పువ్వులు కనిపిస్తాయి. డక్కీ కొంత దూరం ప్రయాణించి ఒక రాతిపై కూర్చున్న కప్పలను గమనిస్తాడు. ఆ కప్పలు అటు ఇటు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాయి. అప్పుడు ఆ డక్కీని ఆ కప్పలు, హే డక్కీ, నువ్వు అంత తొందరగా ఎక్కడికి పోతున్నావు? అప్పుడు ఆ డక్కీ, నా ఎర్రబంతి కొట్టుకుపోయింది. మీరు దాన్ని ఎక్కడైనా చూసారా? అప్పుడు అవి కప్పలు నది వైపు చూపిస్తూ, అవును, అది ఆ రెయిన్బో బ్రిడ్జ్ దాటి వెళ్ళిపోతుంది, అది మేము చూసాము అని అంటే అప్పుడు ఆ డక్కీ సంతోషంగా థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు త్వరగా వెళ్ళిపోవాలని అనుకొని మరింత వేగంగా ఈదుకుంటూ ముందుకు వెళ్తుంది. ఒక అందమైన ఇంద్రధనుస్సు ప్రవాహం మీదుగా మెరిసిపోతుంది. అప్పుడు ఆ డక్కీ దాని క్రింద ఈదుకుంటూ చూస్తుంటాడు. ఇక అతను ఓ చిన్న చప్పుడు వింటాడు. నీటిలో ఓ చిన్న నీలి చేప బయటకు తలపెడుతూ ఆడుకుంటూ అటు ఇటు ఈదుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ నీలి చేప డక్కీని, హాయ్ డక్కీ, నువ్వేమైనా వెతుకుతున్నావా అని అంటుంది. అప్పుడు ఆ డక్కీ, నేను ఆడుకుని నా ఎర్రబంతి అది కొట్టుకుపోయింది, నువ్వు దాన్ని ఎక్కడైనా చూసావా? అప్పుడు ఆ చేప ఆలోచిస్తూ తల ఊపింది. అది పెద్ద రాళ్ళ కింద దగ్గర జలపాతం వద్ద ఇరుక్కుపోయినట్లు నాకు గుర్తుంది. నేను నీకు సహాయం చేయగలను అని అంటుంది. అప్పుడు ఆ డక్కీ ఆనందంగా, చాలా థ్యాంక్స్, మరి వెళ్దాం పద అని అంటుంది. అప్పుడు ఆ డక్కీ మరియు నీలి చేప కలిసి ప్రవాహం అనుసరిస్తూ జలపాతం వైపు ఈదుకుంటూ ఉంటాయి. అప్పుడు ఆ డక్కీ మరియు నీలి చేప చిన్న జలపాతానికి చేరుకుంటారు. నీరు ప్రవహిస్తుంది మరియు రాళ్ల మధ్యలో డక్కీ బంతి ఇరుక్కుపోయి ఉంటుంది. దాన్ని ఇద్దరు చూస్తారు. అప్పుడు ఆ డక్కీ, అదిగో ఉంది, కానీ దాన్ని ఎలా తీసుకురావాలి? అప్పుడు ఆ చేప ఆలోచిస్తూ, నేను కింద నుండి తోస్తాను, నువ్వు పైకి పట్టుకో అంటుంది. చాలా మంచి ఆలోచన, సరే చేద్దామంటూ నీలి చేప నీటిలో మునిగి బంతిని పైకి తోస్తుంది. బంతి కదిలి జలపాతం అంచుగా దగ్గరగా వస్తుంది. అప్పుడు ఆ డక్కీ తన రెక్కలను విస్తరించి దాన్ని పట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ దాన్ని ఆఖరికి క్యాచ్ వేసుకుని పట్టుకుంటుంది ఆ డక్కీ. అప్పుడు వాళ్ళిద్దరూ, మనం చేసేసాం, నీకు చాలా థ్యాంక్స్ అంటూ ఆ డక్కీ నీలి చేపకు చెప్తుంది. అప్పుడు అది నవ్వుతూ, ఇది చాలా సరదాగా ఉంది, మనం ఇంకా ఆడదామా అని అంటుంది. అప్పుడు ఆ డక్కీ ఆ నీలి చేప ఆట ఆడుకుంటారు ఆ బంతితో ఆనందంగా. డక్కీ మరియు నీలి చేప బంతిని నీటిపై ఎగరవేస్తూ ఒడ్డున కప్పలు హర్షధ్వానాలు చేస్తాయి. అలా ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. ఈ రోజు నేను నా బంతిని పోగొట్టుకున్నాను, కానీ ఒక చిన్న కొత్త స్నేహితుడిని సంపాదించుకున్నాను. కొన్నిసార్లు సాహసాలు అద్భుతమైన ఆశ్చర్యాలు తెస్తాయి. అలా సంతోషంగా వాళ్ళిద్దరూ తన స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కథ అయిపోయింది. శుభం. ఎప్పుడైనా మనం ఏదైనా పని చేసినప్పుడు ఆటంకాలు వచ్చినా ముందుకు వెళ్తూ ఉంటే కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు కలిసి వాళ్ళ మంచితనాన్ని తెలుసుకొని కొత్త స్నేహాలు ఏర్పడతాయి.